మంగ్లీది ఏపీలో ఏ ప్రాంతమో తెలుసా? కింద నుంచి ఎదిగి వివాదాల్లో చిక్కి పల్లెపాట వినిపిస్తే చాలు ఆ గాత్రం మంగ్లీదే అని గుర్తుపట్టే స్థాయికి చేరుకున్నారు సత్యవతి రాథోడ్. తెలుగు రాష్ట్రాల్లో మంగ్లీగా పాపులర్ అయిన ఆమె జానపద సంగీతానికి తనదైన శైలిని జోడించి ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. అలానే చాలాసార్లు వివాదాలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. అసలు మంగ్లీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఇంతటి స్థాయికి ఎలా చేరుకున్నారు, ఆ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మంగ్లీ ప్రయాణం ఎలాంటి సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి మొదలు కాలేదు. బంజారా కుటుంబానికి చెందిన ఆమె అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బచ్చినేపల్లి తండాలో జన్మించారు. చిన్నతనంలోనే పాటలపై ఆసక్తి పెంచుకున్నప్పటికీ ఆ ఆసక్తిని వృత్తిగా మార్చుకునే మార్గం అంత సులభంగా కనిపించలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా ఆమెను సవాలుగా నిలిచాయి. తాండాలో 5వ తరగతి వరకు చదివిన మంగ్లీ ఆ తర్వాత బాలికల ఉన్నత పాఠశాలలో విద్యను కొనసాగించారు. చదువుతున్న సమయంలోనే ఆమె సంగీత ప్రతిభను కొందరు గుర్తించారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అందించిన సహాయం ఆమె జీవితంలో కీలకంగా మారింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మంగ్లీ తిరుపతికి వెళ్లి సంగీతంలో శిక్షణను పొందారు. కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సంగీతం నృత్య విభాగంలో డిప్లొమా పూర్తి చేశారు. తిరుపతిలోని సంగీత విద్యాలయంలోనూ శిక్షణను తీసుకున్నారు. అంటే మంగ్లీ గాత్రానికి వచ్చిన గుర్తింపు ఒక్క రోజులో వచ్చినది కాదు. వేదికపై కనిపించడానికి ముందే ఆమె ఎన్నో సంవత్సరాలు సంగీతాన్ని నేర్చుకున్నారు, సాధన చేశారు. అయితే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది టెలివిజన్ తీన్మార్ జానపద కార్యక్రమంతో మంగ్లీకి విస్తృతమైన గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు ప్రాంతీయ స్థాయిలో వినిపించిన ఆమె గాత్రం టీవీ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు చేరింది. తెలంగాణ యాస, పల్లె పదాలు, ఉత్సాహభరితమైన గానం ఇవన్నీ కలిపి మంగ్లీని ఇతర గాయనీలకు భిన్నంగా నిలబెట్టాయి. టీవీ తర్వాత సినిమాలో ప్రత్యేక గీతాలు, పండుగ పాటలు ఆమె కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లాయి. బతుకమ్మ, బోనాలు, శివరాత్రి వంటి సందర్భాలను ఆమె పాడిన పాటలు ప్రత్యేక ఆదరణ పొందాయి. ముఖ్యంగా జానపద శైలిని ఆధునిక సంగీతంతో కలిపి పాడటం మంగ్లీకి బలమైన గుర్తింపుగా మారింది. ఆమె పాటలు డిజిటల్ వేదికల్లో భారీగా ప్రేక్షకులను సంపాదించడంతో సాధారణ గాయని నుంచి సెలబ్రిటీగా ఎదిగారు. మంగ్లీ విజయానికి మరో కారణం ఆమె గాత్రంలో కనిపించే సహజమైన ఉత్సాహం. పల్లె పాట పాడిన, భక్తి గీతం ఆలపించిన, పండగ పాటలో సందడి చేసిన, పాటకు తగ్గ భావాన్ని తన గొంతులో పలికించగలడం ఆమె ప్రత్యేకంగా మారింది. అందుకే గ్రామీణ ప్రేక్షకులతో పాటు పట్టణ యువతలను ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అలా ఓ చిన్న తాండా నుంచి మొదలైన ప్రయాణం తెలుగు సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లింది. ఆర్థిక ఇబ్బందులు, పరిమిత అవకాశాలను దాటుకొని తన ప్రతిభతో ఎదిగిన మంగ్లీ కథ చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆమె కెరీర్లో వివాదాలు కొత్త కాదు. ఏడాది క్రితం ఆమె పుట్టినరోజు వేడుకల్లో కూడా వివాదానికి దారితీశాయి. చేవెళ్ల సమీపంలోని త్రిపుర రిసార్ట్ లో అనుమతి లేకుండా అర్ధరాత్రి పూట డీజే మద్యం పార్టీ నిర్వహించినందుకు మంగ్లీపై పోలీసులు కేసును నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న వారిలో ఒకరికి గంజాయి పరీక్షలో పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అయితే తనకు డ్రగ్స్ తో ఎటువంటి సంబంధమూ లేదని, కేవలం కుటుంబం సభ్యులు, మిత్రులతో జరుపుకున్న వేడుకని మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. అలాగే మంగ్లీ పాడిన సర్కే చునార్ తయారీ సర్కే పాట వివాదాస్పదం కావడంతో ఆ పాటను ఆమె తొలగించాల్సి వచ్చింది. సాంగ్ మొత్తం అశ్లీలంగా ఉండటంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. అయితే దీనిపై అనుకోకుండా జరిగిన పొరపాటు అంటూ ఆమె క్షమాపణలు కూడా చెప్పారు. మంగ్లీ ఫేమ్ ను వాడుకుని ఆమె తమ్ముడు శివ, మధు అనే మరో వ్యక్తి కలిసి దాదాపు 100 మందిని మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ వ్యవహారంలో అసలు పరిణామాలు ఏంటన్నది పక్కన పెడితే మంగ్లీ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. తాండాలో మొదలైన ఓ అమ్మాయి గాత్ర ప్రయాణం టెలివిజన్ నుంచి సినిమా వరకు సాగి స్టార్ సింగర్ గా నిలిపింది. అయితే కొన్ని వివాదాలు కూడా మంగ్లీ కెరీర్ లో ఎదుర్కోవాల్సి వచ్చింది.